ఏపీలో నెలకొన్న పవర్ అండ్ పాలిటిక్స్ కి సంబంధించిన అప్డేట్స్ ను మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార హోరు జోరందుకుంది. ఓవైపు ప్రచారాన్ని కొనసాగిస్తూనే ప్రజలకు వరాలందించే మేనిఫెస్టోల రూపకల్పనలో రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అధికార టీడీపీ మేనిఫెస్టో ఈ రోజు విడుదల కావాల్సి ఉన్నా మరింత కసరత్తు కోసం రేపటికి వాయిదా వేస్తే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి ఒకరోజు విరామం ఇచ్చి మరీ మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 2 చోట్ల బరిలోకి దిగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రోజు గాజువాకలో నామినేషన్ దాఖలు చేసి అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. ఏపీలో నెలకొన్న తాజా పాలిటిక్స్ కు సంబంధించి పూర్తి విశ్లేషణను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రవి మనకు లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యూ. హరీష, అంటే రాష్ట్రంలో చూసుకుంటే ప్రచార హోర్ అనేది చాలా తారాస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఇప్పటికంటే చంద్రబాబు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. మరోవైపు అంటే ఓవైపు ప్రజల్ని అంటే ప్రచారం ద్వారా ఆకట్టుకునే పనిలో ఉన్న రాజకీయ పక్షాలని కూడా మేనిఫెస్టోల రూపకల్పన కూడా తీవ్రమైన కసరత్తు చేస్తున్నాయి. దీనికి ప్రధాన రాజకీయ పక్షాలు అంటే అధికార తెలుగుదేశం కానీ వైసీపీ కానీ విపక్ష వైసీపీ 2 పార్టీలు కూడా మేనిఫెస్టోల రూపకల్పన ద్వారా అంటే ప్రజలను విశేషంగా ఆకట్టుకునేందుకు కసరత్తు అయితే ముమ్మరం చేశాయని చెప్పొచ్చు. ఈరోజు చూసుకుంటే అంటే చంద్రబాబు అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అనేది ఇప్పటికే రూపొందిందని ఈరోజు విడుదల చేయాల్సినప్పటికి కూడా మరింత కసరత్తు కోసం చెప్పేసి దానికి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు వైసీపీ కూడా దానికి ధీటుగా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టి మరి వైసీపీ మేనిఫెస్టో పైన దృష్టి సారించినట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తిగా మేనిఫెస్టో ద్వారా అంటే ఇప్పటికే నవరత్నాల ద్వారా ఒక ప్రజల్లోకి వెళ్ళేందుకు అంటే అధికారంలోకి వస్తే చేయబోయే హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుప్పిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఇటీవల కాలంలో సంక్షేమ పథకాల జోరు అంటే ఎన్నికల నేపథ్యంలో చాలా సంక్షేమ పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టారు. మరింతగా వాటిని కసరత్తు చేయడం భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ప్రజలకు ఏం చేయబోతున్నారు అనేది మేనిఫెస్టో ద్వారానే వాళ్ళకి మరింత చేరువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 పార్టీలు కూడా పూర్తిగా మేనిఫెస్టో రూపకల్పన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ పూర్తయినప్పుడు కూడా మరింత కసరత్తు కోసం దానికి కొంత సమయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా అంటే దీనికోసం వేసిన 31 మంది సభ్యుల కమిటీతోటి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి తుదిరూపు తీసుకొచ్చే పని అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ప్రచారంలో కూడా చంద్రబాబు అంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లాలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరింత విమర్శల దాడి అనేది పెంచడం జరిగింది. అంటే ఇప్పటికే వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఇరుపక్షాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ సొంత చిన్నాన్ని చంపింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. అంటే ఇప్పటికే చంద్రబాబు ఈ హత్యకు ప్రధాన సూత్రధార అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈరోజు ఎదురుదాడి చేశారన్నమాట. ఒక్కసారిగా అంటే చిన్నాన్ని చంపింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆరోపించడం జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే మరికొద్ది రోజుల్లో అంటే టీడీపీ నేతలు టార్గెట్గా అటు మోడీ ఇటు ఆ సారథ్యంలో మరొకసారి దాడులు జరగనున్నాయి. ఐటీ దాడులు కానీ ఈడీ దాడుల పేరుతోటి మరొకసారి దాడి చేయబోతున్నారంటూ చంద్రబాబు అంటే సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా తన సభల ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక సెంటిమెంట్ను నమ్ముకున్న చంద్రబాబు ఈసారి ప్రచార హోర్లో దాన్ని ప్రధాన అంశంగా మార్చుకున్నారు. ఇప్పటికే అంటే ఇటు మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిపి రాష్ట్రానికి అన్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని చెప్పేసి చంద్రబాబు ఇటీవల కాలంలో ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు మరింత దాడి పెంచారు. మరో 4 రోజుల్లో టీడీపీ నేతలపైన ఐటీ దాడులు చేస్తారని చెప్పేసి కూడా చంద్రబాబు విజయనగరం సభల్లో ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి ఇంకోవైపు చూసుకుంటే అంటే నామినేషన్ పర్వం అనేది ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంటే 25వ తారీఖు వరకు మాత్రం నామినేషన్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈరోజు మంచి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి బరిలో దిగుతున్న నేపథ్యంలో అంటే భీమవరం నుంచి గాజువాక నుంచి ఆయన పోటీలో దిగుతున్న నేపథ్యంలో ఈరోజు గాజువాక నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి ఆయన ప్రచార కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు. అంటే ఇంతవరకు రాష్ట్రాలు రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయి. 2 ప్రధాన పక్షాలు కూడా అటు వైసీపీ కానీ టీడీపీ కానీ రౌడీలకు సీట్లు ఇచ్చాయి, తాము మాత్రం నికార్సైన వ్యక్తులకు ఇచ్చామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడ సభ ద్వారా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు 3 రాజకీయ పక్షాలు కూడా పూర్తిగా అంటే ఇప్పుడు ప్రచార హోర్ అనేది ఇంకా రేపు అంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి రేపు తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమం మొదలైంది. రేపు మేనిఫెస్టోలు రిలీజ్ అయిన తర్వాత ఈ కార్యక్రమం మరింత జోరందుకునే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.